Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 10th క్లాస్ 5th యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ బి ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అనేటటువంటి ఈ పోయం యొక్క టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నామండి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వరకు అన్ని లెసన్స్ యొక్క టెక్స్టువల్ గ్రామర్స్ చెప్పుకున్నాం, అన్నీ పోస్ట్ చేస్తున్నాను. అవన్నీ మీకు కావాలనుకుంటే యాజ్ యూజువల్ అండి నా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ అని ఉంది కదండి వీడియో కింద, దానిపైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అయిన తర్వాత పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అని అంటే ప్రతి ఒక్క క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. దాంట్లో 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఈ టెక్స్టువల్ గ్రామర్ అంతా కూడా దాంట్లో కనిపిస్తుంది. సో అవన్నీ వాచ్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడ మనకు టెక్స్టువల్ గ్రామర్లో భాగంగా ఫస్ట్ కాంప్రహెన్షన్ ఇచ్చున్నారండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారు చూద్దాం. వై డస్ ద పోయిట్ సే దట్ దీస్ కప్స్ కుడ్ బీ ద లాస్ట్ వన్స్ ఎవర్ టు ఫ్రీలీ లివ్ అండ్ టు రోమ్ అండ్ మేట్. సో పోయిట్ మనకు దీంట్లో చెప్పారు, ఇవే చివరి పిల్లలు ఏవైతే ఫ్రీగా స్వేచ్ఛగా తిరగగలుగుతాయో, స్వేచ్ఛగా అందరితో కలిసి ఉండగలుగుతాయో, వాటి ఫ్రెండ్స్తో కంపానియన్స్తో కలిసి ఉండగలుగుతాయో ఇవే లాస్ట్వి, దీని తర్వాత జనరేషన్కి అంత స్వేచ్ఛ అనేది ఉండకపోవచ్చు అని చెప్పాడు కదా. సో ఎందుకు అలా చెప్పాడు అంటే సో ఈ పోయం ఆల్రెడీ నేను చెప్పి మీకు పోస్ట్ చేస్తున్నానండి. నా ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. సో దాంట్లో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారనంటే ఆ తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఏషియాటిక్ టైగర్స్ ఆర్ అన్ ఎండేంజర్డ్ స్పీషియస్ ఆన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలోనే ఎండేంజర్డ్ మీన్స్ అంతరించిపోతున్నటువంటి, సో ఈ టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎక్కువగా అంతరించిపోతున్నాయి అనేసి చెప్తున్నాడు. ద నెంబర్ ఆఫ్ దీస్ టైగర్స్ ఈజ్ గెట్టింగ్ రెడ్యూస్డ్ డే బై డే. సో రోజు రోజుకి ఈ టైగర్స్ యొక్క నెంబర్ అనేది తగ్గిపోతుంది, అంటే రోజు రోజుకి అవి చనిపోతూ ఉన్నాయి. Deforestation is vigorous due to discriminate efforts of human beings. సో డిఫారెస్టేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. విగోరస్ మీన్స్ హై, ఓకే, చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట, స్ట్రాంగ్లీ. సో ఈ డిఫారెస్టేషన్ అనేది మెయిన్ కారణం అనమాట. ఈజ్ విగోరస్ డ్యూ టు ఇండిస్క్రిమినేట్ ఎఫర్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే విచక్షణారహితంగా, ఇండిస్క్రిమినేట్ మీన్స్ విచక్షణారహితంగా, అంటే అసలు కొద్దిగా కూడా మనస్సాక్షి మానవత్వం అనేది లేకుండా మనుషులు బిహేవ్ చేస్తున్నారనమాట. సో అందుకనేసి వాటి యొక్క ఫలితమే ఇవి అంతరించిపోవడానికి కారణము. సో ఈ డిఫారెస్టేషన్ అనేది మనుషులు వాళ్ళకి తెలియకుండా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎస్, సో ఫ్యాక్టరీస్ కావచ్చు, లేదంటే ఆ సిటీస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ ఫారెస్ట్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ విధంగా ఇలాంటి పనులు మనుషులు అనేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇన్ దిస్ వే ద హ్యాబిటేట్ ఆఫ్ టైగర్స్ ఈజ్ రెడ్యూస్డ్. హ్యాబిటేట్ అంటే నివాసించేటటువంటి ప్లేస్లు అనమాట. ఓకే, సో డ్వెల్లింగ్ ప్లేసెస్. సో మనం ఫారెస్ట్లంతా కూడా కట్ చేసేస్తే ఇంకా టైగర్స్ ఉండాల్సింది ఎక్కడ? ఫారెస్ట్లోనే. ఇంకెక్కడ ఉంటాయి అవి? సో ఇప్పుడు మనం డైలీ న్యూస్లో చూస్తూ ఉంటాము, పలానా సిటీలో టైగర్ వచ్చింది, పలానా సిటీలో చిరుతపులి సంచారం అనేసి. సో బికాస్ అవి ఉండవలసిన ప్లేసుల్లో వాటిని ఉంచకుండా ఆ ఫారెస్ట్ మనం ఆక్యుపై చేసాం కాబట్టి అవి ఇప్పుడు సిటీల్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. రెడ్యూస్డ్ అండ్ ద మ్యాసివ్ పోచింగ్ in the past 2 years has wiped out the entire tiger population. So poaching means వేటాడడం అన్నమాట.
సో ఈ విధంగా వేట అనేది ఎక్కువ అయిపోయింది, మ్యాసివ్ పోచింగ్ చాలా ఎక్కువగా భారీగా పెరిగిపోయింది అనమాట ఈ వేట అనేది. అందువల్ల లాస్ట్ 2 yearsలో చూసుకుంటే కంప్లీట్గా ఈ టైగర్స్ యొక్క జాతి అనేది కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది, వాటి పాపులేషన్ అనేది తుడిచిపెట్టుకు తగ్గిపోతూ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ లైక్ దట్ సర్టైన్లీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ టైగర్స్. సో ఇదే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే, ఇలా వేటాడడం అండ్ డిఫారెస్టేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే, ఎక్స్టింక్షన్ అంటే కూడా అంతరించిపోవడమేనండి, అసలు కనుమరుగైపోవడం అనమాట. సో ఇదే విధంగా కనుక జరుగుతూ ఉంటే ఖచ్చితంగా టైగర్స్ అనేవి లేకుండా అంతరించిపోతాయి. Thus the poet says that these cubs could be the last ones ever to freely live and to roam and mate. సో అందుకే పొయిట్ ఆ ఉద్దేశంతో చెప్పాడనమాట. మేబీ ఇవే లాస్ట్ చివరివి కావచ్చు, తర్వాత జనరేషన్ అనేది పులుల్ని చూడలేకపోతుందేమో, సో ఇవే లాస్ట్వి ఫ్రీగా తిరగడానికి లేదా ఏమన్నా చేయడానికి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడానికి ఇలాగా ఉండేటటువంటి చివరి పులులు ఇవే. దీని తర్వాత మళ్ళీ వీటి పుట్టుక ఉంటుందో లేదో అండ్ వీటి జనరేషన్ ఉంటుందో లేదో, మన తర్వాతి తరాలు పులుల్ని చూడగలుగుతాయో లేదో అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. She waits for all the life she is making. What does the poet convey through this line? So she waits for all the life she is making అనేసి మనం పోయంలో కూడా చెప్పుకున్నాము. సో ఇక్కడ షీ అంటే ఎవరు అనేది మనం ఈ దీంట్లో చూద్దాం. చూడండి, ఆల్రెడీ లెసన్లో చెప్పున్నాను, ఓకే, ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువులు అనేసి. సో తను జీవితాంతం కూడా వెయిట్ చేస్తూ తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట. సో దాని గురించి చెప్పాడు. వాట్ డస్ ద పొయిట్ కన్వే, దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనేసి. సో డ్యూ టు గ్లోబల్ వార్మింగ్, సో ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, హీట్ అనేది ఎక్కువ అయిపోవడం వాతావరణంలో. సో డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ ద స్నో మౌంటైన్స్ ఆర్ మెల్టింగ్ రేదర్ దాన్ ద నార్మల్ లెవెల్. సో స్నో మౌంటైన్స్ అంటే మనకు అయితే హిమాలయాలు ఉన్నాయి కదండి, సో అవి కరుగుతూ ఉంటాయి, నార్మల్గా కరుగుతాయి ఎప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు అలాగ సమ్మర్లో. బట్ ఆ నార్మల్గా అవి మెల్ట్ అయ్యేదానికన్నా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంకా ఎక్కువగా మెల్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ద గ్లాసియర్స్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ లెంత్ ఇయర్ బై ఇయర్. సో సంవత్సరానికి అవి తగ్గిపోతున్నాయి. గ్లాసియర్స్ అంటే ఐస్ అనమాట, ఓకే, ఐస్ మౌంటైన్స్. సో ఇవి తగ్గిపోతూ ఉన్నాయి అన్నమాట సంవత్సరం చూస్తూ ఉంటే. సో ద వైట్ బేర్ స్నఫుల్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. సో ఈ వైట్ బియర్ తెల్ల ఎలుగుబంటి, ద్రౌప ఎలుగుబంట్లు అంటాం మనం వాటిని. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవి స్నఫుల్స్ అంటే మేకింగ్ ఏ లౌడ్ నాయిస్, ఓకే, గురకలాగా సౌండ్ చేస్తూ ఉన్నాం అనమాట. బ్రీత్ తీసుకునేటప్పుడు వచ్చే సౌండ్ అనమాట. సో ఆ విధంగా ద్రౌప ఎలుగుబంట్లు అనేవి వాటి ఎగ్జిస్టెన్స్ కోసం తపన పడుతూ అలా సౌండ్స్ చేస్తూ తిరుగుతూ ఉన్నాయి అక్కడ. ద పోయిట్ conveys through this line that the white bear is also in the list of endangered species as the environment is degrading. సో ఏదో అయితే ఎన్విరాన్మెంట్ అనేది డిగ్రేడింగ్ అంటే తక్కువ అంటే తగ్గిపోతుందో, ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుందో, ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుందో, ఓకే, సో అలా అయిపోతుంది కదా. సో దానివల్ల ఈ ఎనిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇవి కూడా ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నాయి అని ఈ లైన్స్ ద్వారా మనకు చెప్పాలనుకున్నాడు. అండ్ ద వైట్ బియర్ వెయిట్స్ ఫర్ ఆల్ ద లైఫ్ షీ ఈజ్ మేకింగ్ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో అది ఎదురు చూస్తుంది, ఎప్పటికైనా కానీ వాతావరణం మారకపోతుందా, మామూలు స్థితికి రాకపోతుందా అని అక్కడ ఎదురు చూస్తూ అలాగే తన జీవితాన్ని గడుపుతూ ఉంది అని చెప్తున్నాడు. రీహాబిలిటేషన్ మీన్స్ రీస్టోరింగ్, ఓకే, రీస్టోర్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్, ముందు ఎలా ఉన్నిందో అలాగా రీప్లేస్ చేయడం అనమాట. అలా అవ్వకపోతుందా అని ఎదురు చూస్తూ ఆ వైట్ బేర్ కూడా అక్కడ చూస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, వై డస్ ద థ్రష్ వీవ్ హర్ నెస్ట్. ఎందుకు ఈ థ్రష్ బర్డ్ అనేది తన నెస్ట్ని అల్లుకుంటుంది అంటే ద థ్రష్ వీవ్ హర్ నెస్ట్ టు హోల్డ్ హర్ క్లచ్ ఫర్ ఎ లాంగ్ వెయిట్ టు ఫైండ్ హర్ పార్ట్నర్. హియర్ ఇక్కడ చూడండి, హియర్ అండ్ హియర్ అని పడిందండి, ఇది మిస్టేక్, హర్ అని రాయండి, ఓకే. హర్ క్లచ్ ఫర్ లాంగ్ వెయిట్ టు ఫైండ్ హర్ పార్ట్నర్. సో ఎందుకు అల్లుకుంటుందంటే మనం ఈ పోయిన్లో కూడా చెప్పుకున్నాం, అది తన నెక్స్ట్ అల్లుకొనేసి గట్టిగా పట్టుకొని తన యొక్క పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని అది తన గూడుని అల్లుకుంటుంది. నెక్స్ట్,
The child could sing the final whale song, says the poet. Why does the say so? సో మనకు సముద్ర గర్భంలో చూసుకున్నట్లయితే ఈ వేల్స్ ఏవైతే ఉన్నాయో అవి పురిటి నొప్పులు. సో అలా తను బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే సౌండ్స్ని ఆ సముద్రం అంతా కూడా సాంగ్ లాగా కన్సిడర్ చేస్తాయి. ఓకే, దాంట్లో ఉన్న ఎన్నో జీవరాశులు దీనికోసం ఎదురు చూస్తుంటాయి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ద చైల్డ్ కుడ్ సింగ్ ద ఫైనల్ వేల్ సాంగ్. సో ఇప్పుడు పుట్టింది కదా, ఇదే ఏమో ఫైనల్ వేల్ సాంగ్. దీని తర్వాత మళ్ళీ జనరేషన్ ఉండకపోవచ్చేమో. సో ఇదే అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డకి మళ్ళీ బిడ్డ పుడుతుందేమో, మేబీ తర్వాత ఇంక ఉండకపోవచ్చేమో అని అతను చెప్పాడనమాట. సో అలా ఎందుకు చెప్పాడు ఆ తిమింగలాల గురించి అంటే, ద వేల్ ద క్రీచర్ లివ్స్ ఇన్ ద Antarctic Ocean or the South Ocean is to be the last one on the world. సో ఇదే లాస్ట్దేమో, వీటిల్లో నివసించేటటువంటి ఆ తిమింగలాలు ఏవైతే ఉన్నాయో అవే చివరివేమో. ద హ్యూమన్ బీయింగ్స్ డంప్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ఇన్ టు రివర్స్, లేక్స్ అండ్ సీస్, కాజింగ్ వాటర్ పొల్యూషన్. సో మనము ఏం చేస్తున్నాము, మనకు ఉన్నంత చెత్త చెదారం ఇదంతా కూడా మిగిలిపోయినటువంటి అన్నీ కూడా డంపింగ్ ఇన్ టు ద ఓషన్స్ ఆర్ రివర్స్, అవన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నాం అనమాట. సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో కలిపేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. దిస్ అఫెక్ట్స్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ లివింగ్ ఇన్ ద వాటర్. సో ఈ వాటర్లో నివసించేటటువంటి పెరిగేటటువంటి ఆ ప్లాంట్స్ కావచ్చు, అంటే చెట్లు మొక్కలు కావచ్చు, లేదంటే ఎనిమల్స్ ఏవైతే నివసిస్తుంటాయో ఆ సముద్ర గర్భంలో లేదా నీళ్ళల్లో ఏముంటాయి, మ్యాక్సిమం అయితే మనకు ఫిష్ ఉంటుంది, టార్టాయిస్ ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి ఈ పొల్యూషన్ వల్ల. దస్ ద వేల్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీషియస్ డీప్ ఇన్ ఓషన్ సౌత్. సో సౌత్ ఓషన్లో ఉండేటటువంటి ఈ తిమింగలాలు కూడా ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నాయి అన్నమాట, కనుమరుగైపోతున్నాయి స్లోలీ. దే ఆర్ నౌ ఇన్ డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్. సో అవి కనుమరుగైపోతూ ఉన్నాయి అన్నమాట, ఆ ప్రమాద అంచు స్థాయికి చేరుకో ఉన్నాయి. సో ద పోయిట్ సేస్ సో, అందుకే ఏమో పోయిట్ అలా చెప్పాడు. నెక్స్ట్, ద పోయిట్ సేస్ దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ట్రూ మూమెంట్. లాస్ట్ స్టాంజాలో మనకు చెప్పాడు ఏమని, దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ట్రూ మూమెంట్, ఇదే మనకు సరైనటువంటి అవకాశము అనేసి చెప్పాడు, లాస్ట్ చివరి అవకాశము. ఈజ్ ఇట్ ట్రూ, ఇన్ వాట్ వేస్? సో అది నిజమా, అయితే ఏ విధంగా అంటున్నాడు చూద్దాం. విత్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ స్పీషియస్ అబౌట్ టు బి వ్యానిష్డ్ ఫ్రమ్ ద వరల్డ్, ద మూమెంట్ దట్ వీ లివ్ ఆన్ దిస్ వరల్డ్ వుడ్ బి ద లాస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్. సో మనం ఇప్పుడు ఉన్నాము, ఈ భూమిపైన నివసిస్తూ ఉన్నాం కదా. సో మన కళ్ళ ముందే ఇవన్నీ కూడా ఏవి, ఆ టైగర్స్ కావచ్చు, ఆ వేల్ సముద్రంలో ఉండే ఆ తిమింగలాలు కావచ్చు, లేదంటే ఆ ద్రోప ఎలుగుబంట్లు కావచ్చు, లేదంటే ఆ థ్రష్ బర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే అంతరించిపోతున్నాయి అన్నమాట. సో చెప్తున్నాడు, విత్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ స్పీషియస్ అబౌట్ టు వ్యానిష్డ్ ఫ్రమ్ ద వరల్డ్, అవన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. ద మూమెంట్ దట్ వీ లివ్ ఆన్ దిస్ వరల్డ్ వుడ్ బీ ద లాస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్. సో మనం ఉన్నాం కదా ఇప్పుడు, ఈ మూమెంటే అంటే మనం ఉన్నటువంటి ఈ జనరేషనే వాటికి చివరిది కాబోతుంది. ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ ట్రూ. సో ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటే అతను చెప్పింది దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ట్రూ మూమెంట్ అని అతను చెప్పాడు కదా. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటే అది నిజమే అతను చెప్పింది. దిస్ మే బి అవర్ వేకింగ్ యాజ్ we drone because only few species are in the list of endangered species at present. So this may be our waking as we drone అంటే మనము ఏ విధంగా అయితే అంధకారంలో మునిగిపోతున్నామో, ఏ విధంగా అయితే మనకు తెలియకుండానే మనం మునిగిపోతున్నామో, దాంట్లో మనము మేల్కొనడానికి ఇది ఒక సరైనటువంటి ఆ సెంటెన్స్ అన్నమాట. ఇది ఒక సరైనటువంటి స్టేట్మెంటు లేదంటే సమయము. ఓకే, ఇదే సరైనటువంటి సమయం, ఇప్పటికన్నా నువ్వు నిద్ర లేవాలి, ఇప్పటికన్నా నువ్వు మేల్కో, నువ్వు చేస్తున్న తప్పులను గ్రహించు అని మేల్కొనపడానికి ఒక మేల్కొలుపులాగా చెప్తూ ఉన్నాడు. బికాజ్ ఎందుకంటే ఓన్లీ ఫ్యూ స్పీషియస్ ఆర్ ఇన్ ద లిస్ట్, అంటే కొన్ని మాత్రమే, ఇప్పుడు వరకు అయితే కొన్ని మాత్రమే ఈ విధంగా అంతరించిపోయాయి. సో
ఇంకొద్ది రోజులు నువ్వు ఇలాగే కనుక నెగ్లెక్ట్ చేసావంటే ఉన్న జీవరాశులన్నీ కూడా అదే విధంగా అంతరించిపోతాయి. ఇఫ్ దిస్ డిగ్రేడేషన్ కంటిన్యూస్ మెనీ స్పీషీస్ విల్ బికమ్ ఎక్స్టింక్టెడ్. సో అదే చెప్పింది. సో ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా చాలా జీవరాశులు అనేవి అంతరించిపోతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, వాట్ డూ యూ థింక్ ద పోయం ఈజ్ అబౌట్? సో ఈ పోయం దేని గురించి చెప్పారు అని అనుకుంటున్నామంటే, ద పోయం ఫోర్షాడోడ్ the hazards faced by the fauna of 4 different habitats like terrestrial, water, air and polar regions due to humans' indiscriminate activities in degrading the environment and how some species had come into endangered zone. సో ఇక్కడ చూడండి, ఫోర్ షాడోడ్ అన్నాడు. సో వాట్ ఈస్ మీన్ బై ఫోర్ షాడోడ్ అంటే ముందుగా చెప్పడం అన్నట్టు, ముందు చూపు. సో ఈ పోయం అనేది ఒక ముందు చూపు లాంటిది. దేనికనంటే, ద హజార్డ్స్ ఫేస్డ్ బై ద ఫోనా ఆఫ్ 4 different habitats like terrestrial, water, air and polar regions. 4 నివాస జంతువులకి రకరకాల జంతువులే కాదు, రకరకాల జీవరాశులకి నివాసయోగ్యమైనటువంటి 4 ప్లేస్లు. ఏవేవి? టెర్రెస్ట్రియల్ కావచ్చు, లేదా వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు అండ్ పోలార్ రీజియన్స్. ఈ 4 ప్లేసులు ఏ విధంగా హజార్డ్స్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయబోతున్నాయో చెప్పేటటువంటి ఒక ముందు చూపు ఈ పోయం అనేది. అవి ఎందుకు ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నాయి, ఎందుకు అలాగా స్పాయిల్ అయిపోతున్నాయి ఆ ప్లేసెస్ అంటే, డ్యూ టు హ్యూమన్స్ ఇండిస్క్రిమినేట్ యాక్టివిటీస్ ఇన్ డిగ్రేడింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తూ, రెడ్యూస్ చేస్తూ మానవులు చేస్తున్నటువంటి విచక్షణారహితమైనటువంటి ఆ ధోరణుల వలన, ఆ పనుల వలన ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ హౌ సమ్ స్పీషియస్ హ్యాడ్ కమ్ ఇన్ టు ఎండేంజర్డ్ జోన్. సో అంతేకాదు, చాలా స్పీషియస్, చాలా జీవరాశులు కూడా అంతరించిపోతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, వాట్ డస్ ద గ్రాండ్ చైల్డ్ ఇన్ దిస్ పోయం సింబలైజ్? సో ఈ పోయంలో గ్రాండ్ చైల్డ్ అని చెప్పారు కదా, ఏంటి గ్రాండ్ చైల్డ్ అంటే ఏంటి, దేనిని ఇండికేట్ చేస్తుంది ఆ గ్రాండ్ చైల్డ్ అని అంటే, ద గ్రాండ్ చైల్డ్ సింబలైజెస్ ద ఫ్యూచర్ జనరేషన్స్. గ్రాండ్ చైల్డ్ అంటే ఎవరు? ఫ్యూచర్ జనరేషన్ గురించి చెప్పారనమాట. గ్రాండ్ చైల్డ్ అంటే నీ మనవడో, నా మనవడో, ఎవరి మనవాళ్ళన్న కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ జీవిస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్క మనవాళ్ళు అంటే రాబోయే తరాలన్నమాట. దాని గురించి చెప్పారు, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి. హూ ఆర్ ఎట్ టు బీ బోర్న్ ఆన్ దిస్ వరల్డ్. ఇంకా ఎవరైతే పుట్టలేదో ఈ భూమి పైన వాళ్ళనమాట. యాజ్ వీ లివ్ ఆన్ దిస్ ఎర్త్, ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో హ్యావ్ ద రైట్ టు బీ ఆన్ దిస్ ఎర్త్. సో మనము ఈ భూమిపైన ఎలాగైతే నివసిస్తున్నామో, నువ్వు నివసిస్తున్నావు కదా, అదేవిధంగా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ భూమిపైన నివసించేటటువంటి హక్కు అనేది ఉంది. The difference would be that they won't have many of the provisions. సో మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి మనకన్నా కూడా ఎక్కువ నిబంధనలు ఉండకపోవచ్చు. మనకు చాలా నిబంధనలు స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అంటే పాత రోజుల్లో ఇంకా చాలా స్ట్రిక్ట్గా, అంటే కొన్ని నిబంధనలు ఉండేవి, ఇవి చేయకూడదు, అవి చేయకూడదు అని. ఇప్పుడు కొద్దిగా ఫ్రీడమ్ అనేది వస్తూ ఉంది మనకు. సో చాలా వరకు మోడర్నైజేషన్కి అలవాటు పడిపోయి మనము ఆ చెట్లను కొట్టడం ఇలా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అయితే ఇంకా ఎలాంటి నిబంధనలు ఉండకపోవచ్చు వాళ్ళకి. కాబట్టి కంప్లీట్గా వాతావరణం అనేది డిగ్రేడ్ అయిపోతుంది అని చెప్పుకొస్తున్నాడు. నెక్స్ట్, హూ ఈజ్ ద డ్రీమర్ హియర్, హూ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు? సో ఇక్కడ డ్రీమర్ అంటే ఎవరి గురించి చెప్పారు ఇక్కడ ఈ మొత్తం కూడా అంటే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద డ్రీమర్స్ హియర్. ఇక్కడ ఎవరంటే డ్రీమరు హ్యూమన్ బీయింగ్స్ అనమాట, మనుషులు నిద్రపోతున్నారు. ఏ విధంగా తన చుట్టూ ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోని విధంగా తెలిసి తప్పు చేస్తూనే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. అకార్డింగ్ టు ద పోయిట్, దే డోంట్ థింక్ ఎట్ ఆల్ అబౌట్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ మెనీ స్పీషియస్. సో అకార్డింగ్ టు ద పోయిట్, దే డోంట్ థింక్ ఎట్ ఆల్ అబౌట్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ మెనీ స్పీషియస్. చాలా జీవరాశులు అనేవి ఎక్స్టింక్షన్ అంటే కనుమరుగైపోతున్నాయి అన్నమాట. సో వాటి గురించి హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు అనేది పోయిట్ యొక్క ఉద్దేశము. దట్స్ ఇట్ అండి. ఇక్కడితో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ లిజనింగ్ ఇచ్చున్నారు. సో ఈ లిజనింగ్ మనకు ఎక్కడ ఉంటుందండి, టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్ అపెండిక్స్లో ఇచ్చుంటారు. సో ఏ టాక్ బై అన్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు పేజ్ నెంబర్ 212, 212వ పేజీలో ఉందండి. ఒకసారి చూద్దాం. సో లిజనింగ్ ఫ్రమ్
5th యూనిట్ అండి 10th క్లాస్లో. లిజనింగ్ టు ద టాక్ బై an environmentalist on saving the trees and tick the correct options that will complete. సో మనకు ఇది చదివిన తర్వాత మనకు లెసన్లో అయితే 10th క్లాస్ లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చుంటారండి, వాటిని టిక్ చేయమని చెప్పారు. ఏ టాక్ బై అన్ ఎన్విరాన్మెంటలిస్ట్, సో ఈ పర్యావరణ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. చూద్దాం ఏం చెప్పారు. యాజ్ యూ ఆల్ నో టు ద నార్త్ of India we have snow covered mountain ranges as boundaries to our country. సో మనందరికీ తెలిసిందే, మనకు ఉత్తర భారతదేశం వైపు చూసామంటే మంచు కొండలన్నీ మన దేశానికి ఒక బౌండరీ లాగా ఉన్నాయన్నమాట. దే ఆర్ ద హిమాలయాస్. సో అవే హిమాలయాస్ మనందరికీ బాగా తెలిసినవి. యు నో ద హిమాలయాస్ ఆర్ ఆల్సో అఫెక్టెడ్ బై ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో మీ అందరికీ తెలుసు ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వలన ఆ హిమాలయాస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేసి. యూ మస్ట్ బి వండరింగ్ యాజ్ టు హౌ ద హిమాలయాస్ గెట్ అఫెక్టెడ్. సో అసలు ఏ విధంగా అవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేసి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. మీకు ఆశ్చర్యం కలుగుతుంది అవి ఎఫెక్ట్ అవుతున్నాయని తెలిస్తే, ఏ విధంగా అవి డిగ్రేడ్ అవుతున్నాయని తెలిస్తే. ద హిమాలయాస్ ఆర్ హ్యూజ్ కూల్ ఐస్ ఫార్మేషన్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హ్యాబిటేషన్. సో హిమాలయస్ అనేవి చాలా పెద్దవి, చాలా కూల్గా ఐస్ ఫార్మేషన్, చల్లటి ఆ మంచుతో కప్పబడినటువంటి హిమాలయాస్ అనేవి చాలా అందంగా ఉంటాయి. బ్యూటిఫుల్ హ్యాబిటేషన్, అక్కడంతా కూడా చాలామంది చాలా జీవరాశులు మనుషులంతా కూడా జీవిస్తూ ఉంటారు. డూ యూ నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద హిమాలయాస్ డై? ఒకవేళ ఆ హిమాలయస్ అనేవి చనిపోతే, అంటే అవన్నీ కూడా కరిగిపోతే ఏమవుతుందో తెలుసా? ద హోల్ ఆఫ్ ఇండియా విల్ టర్న్ ఇంటూ ఏ డెజర్ట్. మొత్తం ఇండియా మొత్తం కూడా ఒక ఎడారిలాగా మారిపోతుంది అనమాట. మొత్తం ఏమీ మిగలకుండా మొత్తం కొట్టుకుపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, కెన్ యూ గెస్ వాట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ లీడ్ టు? సో కెన్ యూ గెస్ వాట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ లెడ్ టు అంటే ఫెల్లింగ్ అంటే ఏంటి? కొట్టివేయడం అనమాట. ఈ చెట్లను కొట్టివేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేనికి దారి తీస్తుందో తెలుసా అని అడుగుతున్నాడు. ఇట్ లీడ్స్ టు డిఫారెస్టేషన్. సో చెట్లను కొట్టివేయడం అనేది డిఫారెస్టేషన్కి దారి తీస్తుంది అనమాట. స్పెషల్లీ ఇన్ ద హిమాలయన్ రీజియన్స్. సో మెయిన్ మనం హిమాలయస్ రీజియన్స్లో కన్సిడర్ చేసుకుంటే, హిమాలయన్ రీజియన్స్, ఇఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ కట్ డౌన్ దట్ విల్ గివ్ వే ఫర్ వార్మింగ్ ఆఫ్ the atmosphere and with the result melting of the Himalayas. సో హిమాలయాస్ లాంటి ఏరియాస్లో ఈ చెట్లను మాత్రం కొట్టివేస్తే ఎక్కువగా ఏమవుతుందంటే అక్కడ హీట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. గాలిలోని తేమ అనేది అంతరించిపోయి అక్కడ హీట్ అనేది ఎక్కువైపోతుంది. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుంది? ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ కట్ డౌన్ దట్ విల్ గివ్ వే ఫర్ వార్మింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో ఈ మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా హీట్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ విత్ ద రిజల్ట్ మెల్టింగ్ ఆఫ్ ద హిమాలయస్. దానివల్ల ఏమవుతుంది? హీట్ ఎక్కువైతే ఆటోమేటిక్గా మంచు అనేది కరిగిపోతుంది కదా. సో ఆ హిమాలయస్ అనేవి మెల్ట్ అయిపోతాయి, కరిగిపోతాయి. డూ యూ నో వెన్ ద మూమెంట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హిమాలయాస్ స్టార్టెడ్? మీకు తెలుసా హిమాలయాస్ని కాపాడాలి అన్నటువంటి ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? నిన్నో మొన్నో కాదు. ఇట్ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 1970s అండ్ 1980s. 1970, 1980లో స్టార్ట్ అయిందనమాట అది. సో అప్పటి నుంచే అది పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది, ఈ వేడి అనేది ఎక్కువైపోయి హిమాలయాలు కరిగిపోతున్నాయి, ఇప్పటికైనా కాపాడుకోవాలని చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటికీ ఎవరూ కళ్ళు తెరవట్లేదు. ద మూమెంట్ వాజ్ ఫర్ ద రెసిస్టెన్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ త్రూ అవుట్ ఇండియా. సో ఈ మూమెంట్, ఈ ఉద్యమం ఎందుకనంటే ఇండియా మొత్తం మీద ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రక్షన్ అంటే నాశనం చేస్తున్నారు, కొట్టేస్తున్నారు అనమాట. సో అవి జరగకూడదు, అవి ఆపాలి అని దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతుంది. లేటర్ ఇట్ బికేమ్ ఆర్గనైజ్డ్ అండ్ నోన్ యాజ్ చిప్కో మూమెంట్. సో తర్వాత రోజుల్లో ఇది దానిని ఒక ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేస్తూ అది ఏ విధంగా మారిందంటే దానికి ఒక పేరు పెట్టారు. ఏమని? చిప్కో మూమెంట్ అనేసి. సో వాట్ ఈజ్ మీన్ బై చిప్కో? చిప్కో అంటే అది హిందీ వర్డ్ అనమాట. చిప్కో అంటే హక్ చేసుకోవడం అనమాట. సో చెట్లని హక్ చేసుకునే వాళ్ళు వీళ్ళు, కొట్టనివ్వకుండా ఎవరిని. సో చూడండి, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద మూమెంట్ టు ప్రొటెక్ట్ ద హిమాలయాస్ ఈజ్ ఏ రినోవెడ్ పర్సన్, సుందర్లాల్ బహుగుణ.
సో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి, ఈ మూమెంట్ని, ఉద్యమాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, హిమాలయస్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఈ ఉద్యమాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే రినౌండ్ పర్సన్. రినౌండ్ అంటే ప్రఖ్యాత అనేసి, ప్రఖ్యాతిగాంచినటువంటి. సో రినౌండ్ పర్సన్ అంటే ప్రఖ్యాతగాంచినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. హీ వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ మెనీ వేస్. అతను మహాత్మా గాంధీ గారిని ఫాలో అయ్యేవాడు చాలా విధాలుగా. హీ స్టార్టెడ్ ద మూమెంట్ టు రెసిస్ట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ద హిమాలయన్ రీజియన్. సో హిమాలయన్ రీజియన్లో ఉండేటటువంటి ఫారెస్ట్ని ఎవరైతే కొట్టివేస్తున్నారో, నాశనం చేస్తున్నారో వాటిల్ని రక్షించడం కోసమే అతను మూమెంట్ని స్టార్ట్ చేశాడనమాట, దానికి వ్యతిరేకంగా. నెక్స్ట్, డూ యూ నో హౌ ద మూమెంట్ గాట్ ఇట్స్ నేమ్? మీకు తెలుసా ఈ మూమెంట్కి చిప్కో అనే పేరు ఎలా వచ్చిందో? ద నేమ్ చిప్కో కేమ్ ఫ్రమ్ ఏ వర్డ్ మీనింగ్ ఎంబ్రాస్. సో చిప్కో అంటే మీనింగ్ ఏంటంటే ఎంబ్రాస్. ఎంబ్రాస్ అంటే ఏంటి? హగ్ విత్ ఏ గ్రేట్ అఫెక్షన్. ఓకే, సో ఇన్ ద మూమెంట్, సో ఈ మూమెంట్ ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఇన్ ద మూమెంట్ ద విలేజెస్ హగ్డ్ ద ట్రీస్ అండ్ ద సేవ్డ్ దెమ్ బై పుట్టింగ్ దేర్ బాడీస్ ఇన్ ద వే ఆఫ్ ద కాంట్రాక్టర్స్ యాక్సెస్. సో కాంట్రాక్టర్లు ఎవరైతే ఆ చెట్లను కొడుతున్నారో వాళ్ళ గొడ్డళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గొడ్డళ్ళు కొట్టేటప్పుడు వాటికి అడ్డంగా వీళ్ళ బాడీలను పెట్టేవాళ్ళు అనమాట. ఏ విధంగా? ఆ చెట్లను గట్టిగా హక్ చేసుకునేసేవాళ్ళు. సో ఎక్కువగా దీంట్లో ఉమెన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట, ఆడవాళ్ళే పార్టిసిపేట్ చేశారు ఎక్కువగా. సో ఆ విధంగా ఈ మూమెంట్కి చిప్కో అనే పేరు వచ్చింది. చిప్కో అనేది హిందీ వర్డ్ అండి, దాని మీనింగు ఎంబ్రాస్ అంటే హక్ చేసుకోవడం అనమాట విత్ ఎ గ్రేట్ ఎఫెక్షన్. సో ఇప్పుడు దాని మీద మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద హిమాలయాస్ ఆర్ అఫెక్టెడ్ బై. సో హిమాలయాస్ ఏ విధంగా అఫెక్ట్ అవుతున్నాయంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేదా మెల్టింగ్ ఆఫ్ స్నో. సో ఏమవుతుందండి ఆన్సరు? చూద్దాం ఇక్కడ. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ అనేది బాగా పొల్యూట్ అవ్వడం వల్లే కదండి అవన్నీ మెల్ట్ అయిపోతూ ఉన్నాయి. సో అది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, హిమాలయాస్ ఆర్ ప్రొటెక్టెడ్ డాష్ బై హగ్గింగ్ ట్రీస్ బై స్టాపింగ్ డిఫారెస్టేషన్. సో హిమాలయాల్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు మనం? అందరూ బై చెట్లను పట్టుకుంటే సరిపోతుందా? కాదు కదా. సో ఈ డిఫారెస్టేషన్ అనేది కంప్లీట్గా ఆపేయాలన్నమాట, అప్పుడు హిమాలయాస్ అనేవి కాపాడుకోగలుగుతాం. సో ఇది రైట్, బి. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ద మూమెంట్ దట్ స్టార్టెడ్ ఇన్ 1970s and 80s ఈజ్. సో ఆ మూమెంట్ నేమ్ ఏంటి అంటే, సో వీ నో వెరీ వెల్ దట్ ఈస్ చిప్కో మూమెంట్. నెక్స్ట్, సో నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాకు 10th క్లాస్లో ఒక లెసన్ అండి ఇది చిప్కో మూమెంట్ అనేది. సో ఎవరైతే ఇప్పుడు ఆ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది ఆ చిప్కో మూమెంట్ అనేది. నెక్స్ట్, ద పర్సన్ హూ స్టార్టెడ్ ద మూమెంట్ ఈజ్. సో ఈ చిప్కో మూమెంట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ. ఎస్, ఆయన మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడిచాడు. ఓకే, అతని విధానాలని ఫాలో అయ్యాడనమాట ఇతను, అహింస ఇలాంటివి అనమాట. నెక్స్ట్, చిప్కో మూమెంట్. చిప్కో మీన్స్, చిప్కో అంటే మీనింగ్ ఏంటంటే టు ఎంబ్రాస్ అంటే హక్ చేసుకోవడం విత్ ఏ గ్రేట్ అఫెక్షన్. అంతేగాని ఈ బి పుట్టింగ్ ద బాడీస్ ఇన్ ద వే ఆఫ్ ద కాంట్రాక్టర్స్ యాక్సెస్, అందరూ పోయి బాడీస్ని వాళ్ళ గొడ్డలకి అడ్డంగా నిలబడిపోవడం కాదనమాట. ఓకే, వాటిని గట్టిగా హక్ చేసుకోవడం, టు ఎంబ్రాస్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సో ఇక్కడతో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ లిజనింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టడీ స్కిల్స్ ఉంది. సో ఇది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఒక లెసన్ లాగా. సో దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమైనట్లయితే అండ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతున్నట్లయితే ఇప్పుడే కింద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ విచ్ యూ ఆర్ గివింగ్ టు మీ. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యార్వా.